ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి స్వాస్యము, బహుమానము పిల్లలే. మిగతా ఎన్ని ఆస్తులు, భూములున్నా, బంగారమున్నా, భవనాలున్నా, ఇక ఏవున్నా కూడా వ్యర్థమే. కానీ వాటన్నిటికంటే మించినటువంటిది దేవుని యొక్క స్వాస్యము, దేవుని యొక్క బహుమానము, మీకిచ్చినటువంటి సంతానము, పిల్లలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మరి వారు దేవునితో ఉపదేశము పొందాలి అని అంటే వారిని దేవుని యొద్దకి, మందిరమునకు, సత్యమును ప్రకటించేటువంటి మందిరమునకు తీసుకొని వెళ్ళాలి. వారు ఒకవేళ మీకు దూరముగా ఉండి చదువుకొనుచు ఉన్నా, ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, వారికి తప్పక తల్లిదండ్రులు గైడెన్స్ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధికి మీ బిడ్డలను నడిపిస్తారో అప్పుడు దేవుడు వారికి మంచి జ్ఞానమును బోధిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు పరలోకపు జ్ఞానమును, దేవుని యొక్క పరిశుద్ధమైన జ్ఞానమును పొందుకుంటారో అప్పుడు వారు అత్యధికముగా అభివృద్ధిని పొందుతారు, నెమ్మదిని పొందుతారు, సమాధానము కలిగి ఉంటారు. ఎందుకంటే యవనస్తులు భయంకరమైనటువంటి పరిస్థితులలో, యవనస్తులు ఈ లోకమును చూసి, ఈ లోకములో ఉండేటువంటి వాటి వైపు ఆకర్షితులై పడిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అన్నీ కాపాడుకుంటున్నావేమో, నీకున్నటువంటి డబ్బుని, బిల్డింగ్స్ని, పొలాలని, స్థలాలని, బంగారమును, వీటన్నిటిని కాపాడుకొనుచున్నావేమో, కానీ వాటికంటే ప్రాముఖ్యమైనటువంటి నీ బిడ్డలను కాపాడుకొనుచు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీవు ఎక్కడ ఉద్యోగము చేస్తూ ఉన్నా నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి అని అంటే దేవునికి అంటుగట్టపడి ఉండాలి. దేవుని యొక్క లేఖనాలను చదివేటువంటి వారుగా, లేఖనములో జీవించేటువంటి వారుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని కుటుంబములారా, ఆ విధముగా ఉన్నట్లయితే మీ బిడ్డలు తప్పిపోరు, వారు సంపూర్ణమైన శాంతిని, సమాధానమును పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది బెట్టింగ్ యాప్స్ అని, డబ్బులు ఉచితముగా సంపాదించాలని, ఎలాగోలాగో డబ్బు సంపాదించాలని అనేక విషయాల్లో పడిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకొనిచూ ఉన్నారు యవ్వనస్తులు. ప్రియ కుటుంబములారా, జాగ్రత్తగా గమనించండి. మీ బిడ్డలను దేవుడు, నేను వారికి బోధిస్తాను, వారికి సమాధానాన్ని దయచేస్తాను, వారికి జ్ఞానాన్ని దయచేస్తాను, నాకు నా యొద్దకు తీసుకొని రండి అని ప్రభువారు కోరుచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోక జ్ఞానము నేర్చుకోవచ్చు. ఈ లోక జ్ఞానం లక్షలు పెట్టి చదువుకుంటున్నారు చాలామంది, మంచిదే, కోట్ల రూపాయలు పెట్టి చదువుకుంటున్నారు. కానీ ఆ లోక జ్ఞానము ఒక రోజున చెడిపోవచ్చు. లోక స్నేహము, దేవునితో వైరము, అది చెడిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవునితో స్నేహము నీ బిడ్డలు చేసినట్లయితే, వాక్యముతో, పరిశుద్ధ గ్రంథముతో నీ బిడ్డల సహవాసం చేసినట్లయితే వారు జాగ్రత్తగా వారి జీవితాన్ని నడిపించుకోగలరు. వారు మీకు మంచి పేరుని తీసుకొని రాగలరు, దేవునికి మహిమకరముగా జీవించగలరు. ప్రియ దేవుని బిడ్డారా, ఎంత గొప్ప వాగ్దానాన్ని, దేవుని యొక్క వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారేమో. బిడ్డల జీవితాలను చూసి, వారికి ఉన్నటువంటి అలవాట్లను చూసి, వారికి ఉన్నటువంటి వ్యసనాలను చూసి, అడిక్ట్ అయిపోయినటువంటి ఆ పరిస్థితులను చూసి బాధపడుతూ ఉన్నావేమో. ప్రియ తల్లిదండ్రులారా, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, ఇప్పటి నుండైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి బిడ్డలను పెంచండి. ఆయనకు సమీపముగా, వాక్యమునకు సమీపముగా నీ బిడ్డలను పెంచు. దేవుడు సహాయం చేస్తారు. దేవుడు బోధించే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు, నీ స్వాస్యాన్ని కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ కుటుంబములారా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నాయన, మీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, బిజీ లైఫ్ ప్రభువా,
తల్లి తండ్రి ఎక్కడో దూరముగా జాబ్స్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నారు. అయా బిడ్డలు ఎక్కడో చదువుకుంటూ ఉన్నారు. అయా తండ్రి ప్రభా తల్లిదండ్రులకి కాంటాక్ట్స్లో లేనటువంటి బిడ్డలు, అయా వారు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి ప్రభువా. అయా తండ్రి ఫాస్ట్ యుగములో అయా మీరే సహాయము చేసి మీ కుటుంబాలను రక్షించమని ప్రార్థన చేయించు ఉన్నాం. మీ కుటుంబంలో ఉన్న మీ బిడ్డలు నాయన అయా తండ్రి వారు చక్కగా దేవునితో అంటుగట్టబడి ఉండడానికి సహాయము చేయండి ప్రభువా. తల్లిదండ్రులు నాయన అన్ని విషయాల్లో నాయన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాముఖ్యముగా తమ బిడ్డల విషయాల్లో నాయన జాగ్రత్త తీసుకునేటువంటి మంచి తెలివిని జ్ఞానమును వారికి దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. అయ్యా ఈ కుటుంబాల బిడ్డలను మీరే జ్ఞానముతో నింపండి అయ్యా. కంచెని వేసి కాపాడండి నాయన. నీ కృపలో నాయన ప్రతి కుటుంబాన్ని అయ్యా ప్రతి యవ్వనస్తులను మీరే ఆశీర్వదించు బలపరచమని అయ్యా సాతాను భయంకరంగా తిరుగుచూ ఉండగా మీరే మీ బిడ్డలని కుటుంబాలను కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని అయ్యా బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. యవ్వనస్తులకు తెలివిని జ్ఞానమును దయచేయండి. అయ్యా యవ్వన బలమును మీ కొరకు ఉపయోగించే శక్తిని ఆలోచనను వారికి దయచేసి ఈ కుటుంబాలను దీవించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు కాపాడుతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అలాగే వారిని కూడా మీరు గద్దిస్తూ భయపెడుతూ ప్రేమిస్తూ అన్ని విషయాల్లో ప్రభువుకి దగ్గరగా ప్రభు వాక్యానికి దగ్గరగా ఉండేటట్లుగా చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.